హలో ఫ్రెండ్స్, నేను మీ గోల్డెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా అప్లికేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే హౌస్ మోడల్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఇంతకుముందు అనేది హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను మీకు వీడియో అప్లోడ్ చేశాను, సెంటు స్థలంలో డూప్లెక్స్ హౌస్ మోడల్ అని. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు హౌస్లోకి కంప్లీట్గా వెళ్ళిపోయారండి. అంటే అప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు లోపల ఏమి టైల్స్ కానీ లేదంటే సీలింగ్ కానీ ఇలాంటివి ఏమి కొన్ని చేయించలేదు. సో కొంచెం ఆఫ్ వర్క్లో ఉండగానే మనం వీడియో అనేది అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఇల్లు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయి అదే ఇంట్లో వీళ్ళు ప్రస్తుతానికైతే ఉంటున్నారండి. సో ఒకసారి హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక డూప్లెక్స్ హౌస్ మోడల్ లోపల మీకు సామాన్ మొత్తం సర్దుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపించమనే ప్రయత్నం అనేది నేను ఇప్పుడు అనేది చేస్తున్నాను. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి హౌస్ మోడల్ అనేది మనం పూర్తిగా చూద్దాము. ఒకసారి హౌస్లో అన్ని సర్దుకున్న తర్వాత ఎలా ఉందనేది చూద్దాం. సో నాకు తెలిసి స్టార్టింగ్ కంటే ఇప్పుడు హౌస్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది నచ్చుతుంది. సో ఎవరైనా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అనేది కొట్టండి. నాకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియోని ఎవరికైనా షేర్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ జగనన్న కాలనీలో సెంటు స్థలంలో డూప్లెక్స్ మోడల్ లోపల నుంచి స్టెప్స్ పెట్టుకున్న హౌస్ మోడల్ అనేది మీరు మ్యాక్సిమం ఆల్రెడీ చాలామంది వరకు చూసి ఉంటారు. అండ్ వీళ్ళు వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఇంటి ముందు షాప్ అనేది పెట్టుకున్నారండి. సో వీళ్ళ దగ్గర జగనన్న కాలనీస్లో సంబంధించి హార్డ్వేర్ సామాన్లు ఏదైనా కూడా ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర అనేది దొరుకుతున్నాయి. సో ఎవరైతే కొంచెం రోడ్డుకి దగ్గరలో అలా వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం చాలా వరకు షాప్స్ అనేది పెట్టుకుంటున్నారు ఇంటి ముందు. సో ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ముందుగా షాప్ పెట్టుకున్న వాళ్ళకి చాలా యూజెస్ ఉంటాయి. సో మనం ఒకసారి ఇంకా లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక 2.5 అడుగులు అనేది వీళ్ళు ప్లేస్ అనేది వదులుకోవడం జరిగిందండి. సో ఈ ప్లేస్ అనేది వదులుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మీకు గుమ్మం నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఒకసారి ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ ఏరియా చూపిస్తాను చూడండి. వాషింగ్ ఏరియా ప్లస్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా వీళ్ళు కింద అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఉత్తరం సైడ్ వచ్చేసరికి 1 అడుగు దాకా వీళ్ళు స్థలాన్ని అనేది వదులుకున్నారండి. సో వీళ్ళు ఉత్తరం సైడ్ కూడా ఒక డోర్ పెట్టుకున్నారు. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా మీకు ఇప్పుడు నేను ఈ ఏదైతే వీళ్ళ దర్వాజా ఉందో అది నేను చూపిస్తాను. దర్వాజా ప్లస్ డోరు అనేది నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసరికి వుడెన్ టేక్తో అనేది చేయించుకున్నారండి, చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా దీనికి కొంచెం మక్కు పెట్టేది ఇంకొంచెం వర్క్ అనేది వీళ్ళు మిగిలిపోయింది. సో ఓవరాల్గా అయితే డోర్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒకసారి హౌస్ అనేది చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇలా లోపలికి రాగానే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు హాల్ అనేది స్టార్టింగ్లో వీళ్ళు పెట్టుకోవడం జరిగింది చూడండి. టీవీ యూనిట్ అనేది సింపుల్గా ఎక్కువ కబోర్డ్స్ అలా ఏం పెట్టుకోకుండా ప్లెయిన్గా అనేది వదులుకొని అలా టీవీ యూనిట్ అనేది అక్కడ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అనేది పెట్టుకున్నారండి. హాల్లోనే మనకి ఏదైతే కిచెన్ స్పేస్ ఉందో సో అక్కడే ఓపెన్ కిచెన్ అనేది పెట్టుకున్నారు. కొంచెం గోడ కట్టుకున్న మధ్యలో ఇలా ఓపెన్ స్పేస్ ఉంటే ఏంటంటే మనకి కొంచెం స్థలం అనేది కలిసి వస్తుంది ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల. కబోర్డ్లు అనేది చేయించుకున్నారండి. ఇది వచ్చేసరికి సన్ గ్లాస్ కబోర్డ్ డోర్స్ అనేది చేయించుకున్నారు వీళ్ళు. సో పైన గ్రానైట్ అనేది వేసుకున్నారు బాగానే, కిచెన్ గ్రానైట్ అనేది. టైల్స్ కూడా డీసెంట్గా అనిపించిందండి నాకైతే. అండ్ మీకు కబోర్డ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో మొత్తం మనకి ఏ సామాన్లు ఉన్నా కూడా మొత్తం లోపలికి అనేది వెళ్ళిపోతుంది. చాలా బయటకు వచ్చేసరికి చాలా డీసెంట్గా కనిపిస్తాయండి. చూస్తున్నారు కదా, ప్రతి సామాను కూడా లోపలికి అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి కబోర్డ్ డోర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే వుడెన్ కబోర్డ్స్ ఉంటాయి, అదేవిధంగా అల్యూమినియం అది ఉంటాయి, అదేవిధంగా సన్ గ్లాస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి ఐరన్ కూడా కొన్ని వస్తున్నాయి. ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయండి, లైక్ ఆర్కిలిక్ సంథింగ్ ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి. సో వాటి గురించి తర్వాత మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ వచ్చేసరికి నేను మీకు సీలింగ్ చూపిస్తున్నాను చూడండి అండి. వీళ్ళు వచ్చేసరికి ఎక్కువ కలర్స్ అనేది వేయలేదు, నాకు అదే నచ్చింది. డీసెంట్గా ఒక 3 కలర్స్ వీళ్ళు హౌస్లో అనేది యూజ్ చేశారు. వైట్ వచ్చేసరికి అలానే డార్క్ కాఫీ కలర్, అదేవిధంగా లైట్ అనేది. సో ఈ కబోర్డ్స్లో కూడా అవే ఎక్కువ యూజ్ చేశారండి. సో మనం ఇంకొకసారి బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా కబోర్డ్లు అనేది చేయించుకున్నారు వీళ్ళు ఓపెన్వి. కింద వచ్చేసరికి ఏదైతే ఈ మార్బుల్స్ కూడా చేయించుకొని మంచిగా పాలిష్ అనేది పెట్టారండి, షైనింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అండ్ పైన వచ్చేసరికి పీవీసీ సీలింగ్ కూడా బాగుంది, సింపుల్ డిజైన్, చాలా నీట్గా అనిపిస్తుంది చూడడానికి.
అండ్ ఒకసారి మీకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో ఇక్కడే ఈ అటాచ్డ్ బాత్రూమ్ స్టెప్స్ కింద అనేది వీళ్ళు ప్లాన్ చేశారు. హాల్లో సైడ్ నుంచి అంటే హాల్లోంచి ఈ స్టెప్స్ అనేది వస్తాయి. సో దాని కింద వీళ్ళు అటాచ్డ్ బాత్రూమ్ అనేది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారండి ఉన్న స్థలంలో. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇదండి, అంత ఎక్కువ వైట్కే వీళ్ళు ఎక్కువ ఇంట్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా మ్యాక్సిమం వైట్ ఎక్కువ కనిపిస్తుంది హౌస్లో. అండ్ వచ్చేసరికి ఇక్కడ స్టోరేజ్ అనేది ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు గ్రీజర్ కూడా ఇక్కడే సైడ్ అని పెట్టుకున్నారండి, డోరు బ్యాక్ సైడ్. సో మనం ఒకసారి ఏదైతే ఉత్తరం వాకిల్ ఉందో అది ఒకసారి చూసి వద్దామండి. ఉత్తరం డోరు అనేది వీళ్ళు ఎలా ఎటు సైడ్ ఇదిగో మీకు కనిపిస్తుంది కదా. సో అక్కడ ఉత్తరం సైడ్ కూడా ఒక డోర్ అనేది పెట్టుకున్నారు. నేను ఏదైతే చెప్పానో మీకు ఇందాక హాల్లోంచి స్టెప్స్ ఉన్నాయని చెప్పేసి, సో ఇదిగండి. సో ఇక్కడ లోపల నుంచి ఈ స్టెప్స్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ జగనన్న కాలనీలో సెంటు స్థలంలో కట్టిన డూప్లెక్స్ హౌస్ మోడల్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అనేది కొట్టండి.